కాని యువకులు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. పెళ్ళైన భర్తలు భార్యల విషయంలో భయపడుతున్నారు. ఎందుకని అనుకుంటున్నారా? వీడియోని చాలా చూస్తే మీకు విషయం అర్థమవుతుంది. భార్యలు డ్రమ్ముని ఉపయోగించి, కుక్కర్ని ఉపయోగించి, హార్పిక్ని ఉపయోగించి కట్టుకున్న భర్తలను ప్రియుడి కోసం చంపడం అనేది జరుగుతూ ఉంది. ఒక ఇంటర్వ్యూ నేను చూసాను. ఆ ఇంటర్వ్యూలో ఆమె అంటుంది, ఆమె యొక్క ప్రియుడితో కలిసి నాకు ఆస్తి కావాలి అంటుంది. ఎవరు అంటుంది? ఆమె తన భర్త యొక్క ఆస్తి ఆమెకి కావాలంట. ఎందుకని కావాలి అంటే తన ప్రియుడితో ఆమె సుఖంగా బ్రతకడం కోసమని తనకు తన భర్త ఆస్తి కావాలి అంట. యాంకర్ అది విని ఆశ్చర్యకరంగా ఉంది ఆ మాటలు. కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా. ఇక భర్తలకు వచ్చేటప్పటికి చిన్న చిన్న కారణాలను బట్టి భార్యలను విడాకులు ఇచ్చేస్తున్నారు, భార్యను చంపుతున్నారు, పుట్టింటికి పంపిస్తున్నారు, అవమానపరుస్తున్నారు భార్యని, త్రాగుబోతులుగా మారి భార్య పిల్లలను పోషించటం లేదు. ఇలాగా భర్తల పరిస్థితి కూడా ఉంది, కోపములో తీసుకునేటటువంటి నిర్ణయాలు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 కోపపడుడి గాని పాపం చేయకుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కోపములో మర్డర్ చేయడం, కోపములో మోసం చేయడం, కోపములో హింసించడం, కోపంలో భరించలేనటువంటి ఇబ్బందిని కలగజేయటం, అవమానపరచడం, కించపరచడం, ఇలాంటి పరిణామాలను మొన్నటికి మొన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, అమ్మాయి పేరు నేను మర్చిపోయాను యాక్చువల్గా, ఆ అమ్మాయిని తన భర్త చంపడం అనేది జరిగింది. ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. క్రియా స్నేహితులారా, కోపపడి పాపం చేయకుడి. దేవుడు కోపపడండి అంటున్నాడు. ఎందుకని కోపం పడండి అంటున్నాడు? ఏ విషయంలో కోపం పడండి అంటున్నాడు అంటే, నువ్వు మంచి విషయంలో కోపపడు, నీ పిల్లలు బ్రతుకు బాగుండడానికి నువ్వు కోపపడు, నీ స్నేహితుడి బ్రతుకు బాగుండడానికి నువ్వు కోపపడు. అంతేకాని నువ్వు కోపంతో తీసుకునే నిర్ణయాలు పాపంగా మారకుండా నువ్వు జాగ్రత్త పడు. ప్రియా మిత్రుడా, ఈ రోజుకైనా నీ కోపం వలన నీకు నాశనం రాకుండా, ఈరోజు కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి బ్రతుకంతా ఏడ్చేటటువంటి పరిస్థితి వస్తుందా లేదా? తన జీవితం నాశనం అయిపోయింది. చనిపోయినటువంటి వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి? వాళ్ళు ఎంత రోధిస్తూ ఉంటారు, వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు. జీవితం నాశనమైందా లేదా? కాబట్టి కోపములో నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయాలు నీ బ్రతుకుని నాశనం చేస్తాయి. చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి అని ప్రభు పేరిట తెలియజేస్తూ